ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరిపూర్ణుడైన తండ్రి, గొప్పవాడువైన మా దేవా, నీకు స్తోత్రములు, వందనాలు 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 ప్రభువా. ఈ యొక్క మంగళవారం దినమున ఈ యొక్క ఉదయకాల సమయంలో అయా నీ పరిశుద్ధ సన్నిధికి వచ్చే కృప మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు. నీవు మా ఆధారమై ఉన్నవాడివి తండ్రి, మా ఆశ్రయమై ఉన్నవాడివి తండ్రి. అయా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు ప్రభువా. మా ప్రియ తండ్రి నీకు స్తోత్రములు నాయనా. నీకే మహిమ కలుగునగా కంటూ ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. గత రాత్రంతా నీ కృపలో భద్రపరిచారు, నీకు వందనాలు, స్తోత్రములు. సుఖమైన నిద్ర అనుగ్రహింపచేశారు, నీకు వందనాలు, స్తోత్రములు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయనా లేచి నిన్ను స్తుతించే కృప మాకు అనుగ్రహించినందుకు వందనాలు, మమ్మ భద్రపరిచినందుకు వందనాలు. మా అయ్యా ప్రతి అపాయం నుండి మమ్మ తప్పించి నీ కృపలో సంరక్షించినందుకు నీకు వందనాలు ప్రభువా. మమ్మ సజీవులుగా నిలబెట్టినందుకు నీకు వందనాలు, స్తోత్రములు నాయనా. తండ్రి, ఈ దినమంతి నీ కాపుదల నీ కృప మాకు తోడై ఉండి నడిపించబడును గాకని ప్రార్థిస్తున్నాను. అయా నాతో కలిసి ప్రభువా, అయా నీ దాసుడినైన నాతో కలిసి ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరి ఎడలకు కూడా మీరు కృప ఉంచి దీవించమని వేడుకుంటూ ఉన్నాను. అయా ఈ సమయంలో నీ బిడ్డలు బట్టి అయా తండ్రి ప్రార్థిస్తున్నాను తండ్రి, మొరపెడుచున్నాను తండ్రి, మీరు సహాయము దయచేయండి అయ్యా. నీకే వందనాలు. మీరే చాలిన దేవుడు ప్రభువా, మీరే మా సహాయకుడమైన దేవుడు ప్రభువా. నీ కనికరము కృప నీ ప్రజలపై ఉండును గాకని ప్రభువా వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. అయ్యా ఈ దినము తండ్రి వారు దీవెనకరంగా ఉందురుగాక, ఆశీర్వాదకరంగా ఉందురుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా. ఎవరి జీవితంలో అయ్యా ఎవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారో, ఎవరైతే నాయన వ్యాధి రోగముల చేత బాధపడుతున్నారో నా ప్రభువ, అయ్యా మంచానికి పరిమితమైపోయిన వారు ఉంటున్నారో నా ప్రభువ, అయ్యా హాస్పిటల్లో అయ్యా తండ్రి అనేక దినాల నుండి అయ్యా తండ్రి వారికున్న గాయముల ద్వారా అయ్యా బాధపడేవారు ఉంటున్నారో ప్రభువ, అయ్యా తండ్రి నాయన క్యాన్సర్తో నాయన, కిడ్నీ సమస్యలతో నాయన, గుండె సమస్యలతో నాయన, అయ్యా బ్రెయిన్ సమస్యలతో ప్రభువ, అయా శరీరములో అనేకమైన అయ్యా తండ్రి నాయన బలహీనతల చేత బాధపడే వారు ఉంటున్నారేమో ప్రభువా. ఈ సమయంలో వారిని జ్ఞాపకం చేసుకునండి, వారి ఎడలు మీరు కృప చూపండి ప్రభువా. వారికి ఉన్న ప్రతి విధమైన వ్యాధి రోగములో నుండి ప్రభువా ఈ సమయంలో వారికి విడుదల కలుగునుగాక. యేసు నీ నామం పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాను, వారికి స్వస్థత కలుగునుగాక. అయా వారికి ఉన్న కీళ్ళ వ్యాధుల నుండి వారు విడుదల పొందుకుందురుగాక, వారికి ఉన్న ప్రతి ఒక్క రుగ్మతుల నుండి ప్రభువా స్వస్థత పొందుకుందురుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను. స్వస్థపరిచి నడిపించండి, కృప చూపి దీవించమన్న తండ్రి. మహోన్నతుడా నీకే స్తోత్రములు. కనికరపూర్ణుడవైన మా ప్రభువ, అయ్యా ఈ సమయంలోనే తండ్రి వ్యాధి రోగముల చేత బాధపడే వారిని అందరినీ మీరు కనికరించండి అయ్యా తండ్రి. మీ కృప ప్రతి ఒక్కరి ఎడలు ఉండును గాక. ఎంతమంది అయితే నాయన అయ్యా తండ్రి నాయన ఈ ప్రార్థనలో అయ్యా తండ్రి నాయన యథార్థముగా ఏకీభవించే వారు ఉంటున్నారో ప్రభువ, అయ్యా వారి జీవితంలో తండ్రి ఇప్పుడే స్వస్థత కలుగును గాక ప్రభువ. అయ్యా నీ నామం పేట ప్రార్థిస్తున్నాం, స్వస్థపరిచేది నీవే ప్రభువా. యెహోవా రాఫా అయిన మా ప్రభువా నీ కనికరము వారిపై ఉండును గాక, వారి స్వస్థత నొందును గాకని ప్రార్థన చేస్తున్నాను. కనికరించమని వేడుకుంటున్నాను. అలాగే నా ప్రభువా అయ్యా తండ్రి అయ్యా నీకే స్తోత్రములు చెల్లిస్తూ ప్రభువా, అయ్యా తండ్రి నాయన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఉంటున్నారేమో, అయ్యా సరైన గృహాలు లేని వారు ఉంటున్నారేమో, అయ్యా అద్దెలకి అయ్యా వారి జీవితం అంతయు అయ్యా తండ్రి నాయన డబ్బులు వెచ్చించేవారు ఉంటున్నారేమో ప్రభువా. ఈ సమయంలో అట్టి వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి, నీ ప్రజల్ని దీవించండి ప్రభువా. అయ్యా వారిని తలగా చేయండి ప్రభువా. అయ్యా అప్పు తీసుకున్నవారుగా కాదు ప్రభువా, అప్పిచ్చేవారుగా ప్రభువా, గొప్ప దీవెనకరంగా వారిని మలచుమని నా ప్రభువా నీ నామం పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృప చూపి దీవించమని వేడుకుంటూ ఉన్నాను దేవా. మీరు కృప చూపండి అయ్యా. వారికి సరైన గృహము దొరుకునుగాక, మంచి గృహములో అయ్యా వారి కలలు కనిన గృహములో వారి నివాసము చేయుదురుగాక. మీరు కృప చూపి దీవించమని నా తండ్రి వేడుకుంటూ ఉన్నాను. స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడైన మా ప్రభువా మీరు కనికరించి నడిపించమని వేడుకుంటున్నాను అయ్యా. ఉద్యోగాలు లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. అనేకమైన తండ్రి అయ్యా సంవత్సరములు బట్టి అయా రోజులు బట్టి అయా అయా ఆఫీసుల చుట్టూ తిరుగువారుగా అయా ఉద్యోగములు నాయన దొరకలేని వారు ఉంటున్నారేమో ప్రభువా. అయా అట్టి వారిని జ్ఞాపకం చేసుకునండి, వారి ఎడలు మీరు కృప చూపండి అయా తండ్రి నాయన. వారు భవిష్యత్తులు కట్టే మంచి ఉద్యోగములు వారు పొందుకొందురుగాక ప్రభువా. అయా నిజముగా నీవు ఇచ్చేవారు ప్రభువా. నిన్ను ఆశ్రయించు ప్రజలకు ఏది కొదువై ఉండదు ప్రభువా. నిన్ను ఆశ్రయించు ప్రజల జీవితంలో గొప్ప అద్భుత కార్యములు మేలులు జరిగించు దేవుడు నీవు ప్రభువా. కనికరము అయా ప్రతి
ఒక్కరిపై ఉంచి నడిపించమని వేడుకుంటున్నాను. స్తోత్రములు నాయన, వందనాలు అయ్యా. వివాహములు జరగవలసిన బిడ్డల జీవితంలో వివాహములు జరుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. సంతానము లేని బిడ్డల జీవితంలో సంతానము కలుగునుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఓ కనికరించండి, కృప చూపండి, దీవెనకరంగా వారి జీవితంలో ఉండునుగాకని ప్రార్థిస్తున్నాం. అనేక మంది వారికి ఉండే సమస్యల్లో నుండి విడుదల పొందుకుందురుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. అంధకారములో నుండి వారు విడుదల పొందురుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పాప స్థితిలో నుండి వారు విడుదల పొందుదురుగాకని ప్రార్థన చేస్తున్నాం అయా. బలహీనతల చేత బాధపడేవారుగా వారు ఉంటే వాటిలో నుండి విడుదల పొందుదురుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా. మేలు చేసి నడిపించండి, కృపచూపు దీవించమని ప్రభువా, ఆస్వాదించమని నా తండ్రి వేడుకుంటున్నాను. అనాథులు జ్ఞాపకం చేసుకునండి, విధవరాణులు జ్ఞాపకం చేసుకునండి, ఆకలి దప్పికలతో అలమటించే వారిని జ్ఞాపకం చేసుకునండి. ఈ దినము ఆహారం మీరే మాకు దయచేయండి ప్రభువా. అనుదిన ఆహారం ఇచ్చేవాడు నీవే నా ప్రభువా. మీ కనికరం ఉంచి నడిపించమని తండ్రి, నీ ప్రజలు పోషించి దీవించమని నా ప్రభువా వేడుకుంటూ ఉన్నాను నా తండ్రి. నీకు వందనాలు అయా. మా భారతదేశమును కూడా జ్ఞాపకం చేసుకునండి. మా దేశము దీవింపబడును గాక, మా దేశము తండ్రి రక్షణ కలిగి నీలో ఉండునుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నా. మా దేశము చుట్టూని కంచి ఉంచండి, మా సైనికుల చుట్టూని కంచి ఉంచండి. మా అధికారులకు జ్ఞానము దయచేయండి, వారికి మంచి ఆరోగ్యము దయచేయండి. దేశాన్ని మంచిగా అభివృద్ధి చేసే నాయకులుగా వారు ఉందురుగాకని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృపచూపు నడిపించమని తండ్రి. ఈ సమయంలో నాయనా అయా, ప్రతి ఒక్కరి ఎడల మీరే మేలు చేసి నడిపించమని వేడుకుంటున్నాం. ఎందుకంటే అయా, నువ్వు తండ్రి ఉపకారము చేయి దేవుడు ప్రభువా, అపకారము చేయవాడు కాదు ప్రభువా. నీ కనికరం నీ ప్రజలందరిపై ఉంచి నడిపిస్తారని వేడుకుంటూ అయా, ఈ సమయంలో నాయనా అయా, ఈ దినమందు ప్రభువా ఎంతమంది అయితే ప్రభువా అయా పుట్టినరోజు జరుపుకున్న వారుగా అయా పెళ్లి రోజులు జరుపుకున్న వారు ఉంటున్నారో వారిని దీవించండి. మరొక నూతన సంవత్సరాన్ని వారి జీవితంలో మీరు అనుగ్రహిస్తున్నారు. ఈ నూతన సంవత్సరంలో అయ్యా వారు ఫలభరితముగా ఉందురుగాక, ఆశీర్వాదకరంగా ఉందురుగాక, దీవెనకరంగా ఉందురుగాక అయ్యా. మునుపు ఎన్నడూ పొందుకోలేని శాంతి, సమాధానం, నెమ్మది అయ్యా ఈ నూతన సంవత్సరంలో వారు పొందుకొందురుగాక అయ్యా. తండ్రి వారి కోరికలన్నీ సిద్ధింపబడునుగాక, వారి ఆలోచనలు యావత్తు సఫలపరచబడునుగాకనే ప్రార్థన చేస్తూ ఉన్నాను. మేలు చేసి నడిపించమని వేడుకుంటున్నాను. కృపగలిగిన దేవుడివై అయ్యా, ఈ దినమంత్యం అయ్యా నీ రెక్కల నీడలో మమ్మ భద్రపరిచి నడిపించండి ప్రభువా. అయా పనిపాటలు యందు, రాకపోకలు యందు అయా వాహనములపై ప్రయాణం చేయించిన వారందరిపై కూడా నీ కనికరం ఉంచి అయా తండ్రి, నీ బిడలు చేయించిన ప్రతి పనిలో అయా నీ కృప చూపి దీవెనకరంగా నడిపించమని, ప్రతి అపాయం నుండి తప్పించమని అయా, రాకపోకలు యందు నీ కాపుదలని కనికరం ఉంచి నడిపించమని అయా. శాంతి, సమాధానం, నెమ్మదితోనైనా ఈ దినమంతి నింపు నడిపించి మీరే మహిమయు ఘనతయు అయా సమస్తం మీరే పొందుకోమని ప్రభువా. ఈ యొక్క ప్రార్థన నీ ప్రియకుమారుడిని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.